వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ 4th సెమిస్టర్ హిస్టరీలో 4th యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో 4th యూనిట్ నేమ్ వచ్చేసి రష్యన్ రెవల్యూషన్ ఫస్ట్ వరల్డ్ వార్. ఇది 4th యూనిట్ యొక్క నేమ్. ఈ 4th యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. వాట్ వర్ ద కాజెస్, కోర్స్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ 1905 రెవల్యూషన్ ఇన్ రష్యా? రష్యాలో జరిగినటువంటి 1905 సంవత్సరంలో జరిగిన విప్లవం ఏదైతే ఉందో ఆ 1905 రెవల్యూషన్ గురించి వివిధ రకాల కారణాలు, దాని యొక్క ఫలితాలు ఏంటి అని క్వశ్చన్ అడిగాడు. సో ఈ యూనిట్ నుండి ఈ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు, మరలా నెక్స్ట్ ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. సో క్వశ్చన్ చూశారు కదమ్మా. సో చాలా ఈజీగా ఉంటుంది దీని ఆన్సరు. ఒక 10 నిమిషాలు మీకు కాన్సన్ట్రేషన్ పెడితే ఇట్టే క్వశ్చన్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కాజెస్, రిజల్ట్స్ అడిగాడు కాబట్టి వాటిని మాత్రం డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? చూడండి. ఫ్రమ్ ద ఎర్లియస్ట్ డేస్ ఆఫ్ 20th century, 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో. ఎప్పుడమ్మా? ఫ్రమ్ ద ఎర్లియస్ట్ డేస్ ఆఫ్ 20th century, 20వ శతాబ్దపు తొలినాళ్ళల్లో అంటాం కదా మనం తెలుగులో సాధారణంగా. ఆ 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో అంటే 20వ శతాబ్దం స్టార్ట్ అవుతున్నటువంటి కొన్ని సంవత్సరాల్లో దేర్ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ ద ఆటోక్రటిక్ రూల్ ఇన్ రష్యా కేమ్ ఫ్రమ్ లిబరలిజం. లిబరలిజం నుంచి రష్యాలో ఉన్నటువంటి ఆటోక్రటిక్ రూల్కి ఒక సవాల్ అనేది ఏర్పడింది. ఏ రూల్ అమ్మా? ఆటోక్రటిక్ రూల్. ఈ రూల్ ఎక్కడుంది? ఇన్ రష్యా. ఇరవయో శతాబ్దపు మొదటి రోజుల్లో రష్యాలో ఉన్నటువంటి ఆటోక్రటిక్ రూల్కి లిబరలిజం నుంచి ఒక ఛాలెంజ్ అనేది వచ్చింది. దేని నుంచి? లిబరలిజం నుంచి. ఏంటి? ఏ వెల్ డెవలప్డ్ ఎనర్జెటిక్ పీపుల్ అంటే ఒక బాగా అభ్యున్నతి చెందినటువంటి మిడిల్ క్లాస్ పీపుల్. ఏ వెల్ డెవలప్డ్ ఎనర్జెటిక్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ మర్చెంట్స్. మర్చెంట్స్ అంటే మీ అందరికి తెలుసు, వ్యాపారులు. ఎవరమ్మా? మర్చెంట్స్. మర్చెంట్స్ అదేవిధంగా మిడిల్ క్లాస్ పీపుల్, బాగా అభివృద్ధి చెందినటువంటి మిడిల్ క్లాస్ ప్రజలు, అదేవిధంగా వ్యాపారులు, ఇంకా చెప్పాలంటే ఫ్యాక్టరీ ఓనర్స్, వివిధ రకాలైనటువంటి ఫ్యాక్టరీ ఓనర్స్. ఫ్యాక్టరీ ఓనర్స్. సో వెల్ డెవలప్డ్ ఎనర్జెటిక్ మిడిల్ క్లాస్ పీపుల్, మర్చెంట్స్, ఫ్యాక్టరీ ఓనర్స్ అండ్ అదర్ బిజినెస్ మ్యాన్స్ వర్ క్రియేటెడ్ బై ఇండస్ట్రియల్ రెవల్యూషన్. వీళ్ళందరూ కూడా దేని ద్వారా క్రియేట్ చేయబడ్డారంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. దేని ద్వారా అమ్మా? ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా వీళ్ళందరూ కూడా ఈ విధంగా వ్యాపారవేత్తలుగాను, బిజినెస్ మ్యాన్లుగా, మర్చెంట్స్గా, బాగా అభివృద్ధి చెందినటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా క్రియేట్ చేయబడ్డారు. అయితే దీస్ క్లాసెస్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ క్లాసెస్ అందరు కూడా జాయిండ్ హ్యాండ్స్ విత్ ఇంటెలెక్చువల్స్ అంటే మేధావి వర్గంతో వీళ్ళు చేతులు కలిపారమ్మా. ఎవరితో? ఇంటెలెక్చువల్స్ అంటే మేధావి వర్గంతో చేతులు కలిపారు. అదేవిధంగా రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, ప్రాతినిధ్య ప్రభుత్వంతో చేతులు కలిపారు. ఎవరితో? రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్తో చేతులు కలిపారు. ఎవరు? ఈ వర్గాలందరూ కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఏంటి, అదేవిధంగా మర్చెంట్స్, వ్యాపార అయితేనేమి, అదర్ బిజినెస్ మ్యాన్స్ అయితే ఏమి, ఫ్యాక్టరీ ఓనర్స్ అయితేనేమి, వీళ్ళందరూ ఎప్పుడైతే రష్యాలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో అంటే పారిశ్రామికమైనటువంటి విప్లవం వచ్చిందో దాని ద్వారా వీళ్ళందరూ కూడా మర్చెంట్స్గా, బిజినెస్ మ్యాన్స్గా క్రియేట్ చేయబడ్డారు. ఇలా అభివృద్ధి చెందినటువంటి వీళ్ళందరూ కూడా ఎవరితో చేతులు కలిపారంటే జాయిన్ హ్యాండ్స్ విత్ ఇంటెలెక్చువల్స్.
మేధావులతో చేతులు కలిపారు, మరియు ఇంకెవరితో చేతులు కలిపారంటే రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్తో, అంటే ప్రాతినిధ్య ప్రభుత్వంతో చేతులు కలిపారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు రష్యాని ఎవరు పరిపాలిస్తున్నారంటే, రష్యాని పరిపాలిస్తున్నటువంటి రాజు వచ్చేసి నికోలస్ II. ఎవరమ్మా? నికోలస్ II. ఈ నికోలస్ II అనేటువంటి వ్యక్తి రష్యాని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇతని లాస్ట్ జార్ రూల్ ఇన్ ఇండియా, లాస్ట్ జార్ రూల్ ఇన్ రష్యా, రష్యాలో చివరి జార్ పాలకుడు ఎవరమ్మా? జార్, లాస్ట్ జార్. ఇన్ రష్యా, రష్యాలో చివరి జార్ పాలకుడు ఎవరంటే నికోలస్ II. ఈయన అప్పుడు రష్యాని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. ఈ సందర్భాలన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? ఈ నికోలస్ II రష్యాని పరిపాలిస్తున్నప్పుడు జరుగుతున్నాయి. ఓకేనా? అయితే డ్యూరింగ్ ఇస్ రీజియన్ రష్యాని ఈయన పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో, ఎవరు పరిపాలిస్తున్నప్పుడు? నికోలస్ II పరిపాలిస్తున్నప్పుడు విట్నెస్ 2 ఇంపార్టెంట్ రెవల్యూషన్స్. ఈయన కాలంలోనే 2 ముఖ్యమైనటువంటి రెవల్యూషన్స్ వచ్చాయి. ఏంటి ఆ ముఖ్యమైన రెవల్యూషన్స్ అంటే, 1905వ సంవత్సరంలో జరిగినటువంటి, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ రష్యా రెవల్యూషన్ ఒకటి, అదేవిధంగా 1917లో ఫైనల్గా, ఎప్పుడంటే 1917వ సంవత్సరంలో రష్యాలోని బోల్స్విక్ ప్రాంతంలో, ఎక్కడమ్మా? బోల్స్విక్, ఈ బోల్స్విక్ ప్రాంతంలో కూడా ఒక రెవల్యూషన్ అనేది జరిగింది. రష్యాలో నికోలస్ II పరిపాలిస్తున్నప్పుడు 2 విప్లవాలు జరిగాయి. అది 1905లో జరిగినటువంటి, ఇప్పుడు మనం ఏదైతే క్వశ్చన్ మాట్లాడుతున్నామో ఇది ఒక రెవల్యూషను. అదేవిధంగా చివరగా ఈయన పరిపాలనలో చివరగా ఎప్పుడు జరిగిందంటే 1917లో బోల్స్విక్ రెవల్యూషన్. ఈ 2 రెవల్యూషన్స్ కూడా రష్యాని నికోలస్ II అనేటువంటి జార్ పాలకుడు పరిపాలిస్తున్నప్పుడు జరిగాయి. ఓకేనా? అయితే మనకేం అడిగాడు క్వశ్చన్లో, 1905లో, అంటే ఈ రెండిట్లో మొదటిదైనటువంటి 1905లో జరిగినటువంటి రెవల్యూషన్కి గల కారణాలు ఏంటి అని అడిగాడు. అది మనకు క్వశ్చన్. అది డిస్కస్ చేస్తే 10 మార్క్స్ వచ్చేస్తాయి. సో అది డిస్కస్ చేయాలంటే ఈ మెయిన్ పాయింట్స్ అనేవి ముందు మనం డిస్కస్ చేయాలి. సో చూడండి, మనం 3 to 4 పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేసాం. అదేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్గా 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో, ఎప్పుడమ్మా? 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో రష్యాలో ఉన్నటువంటి లిబరలిజం నుంచి ఒక ఛాలెంజ్ అనేది, రష్యాలో ఉన్న ఆటోక్రటిక్ రూల్ అంటే నిరంకుశ పాలన, ఆ నిరంకుశ పాలనకి లిబరలిజం నుంచి ఒక ఛాలెంజ్ అనేది వచ్చింది. అంటే అప్పటి వరకు రష్యాని రాజులు నిరంకుశతత్వంగా, అంటే ఎలాంటి హక్కులు లేకుండా పరిపాలిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే రష్యాలో లిబరలిజం అడుగుపెట్టిందో, అంటే లిబరలిజం మీన్స్ డెమోక్రసీ లాంటిది. సో ఉదారవాదం ఎప్పుడైతే అడుగుపెట్టిందో ఈ ఆటోక్రటిక్ రూల్కి ఒక ఛాలెంజ్ అనేది ఏర్పడింది. సో ఈ లిబరలిస్టుల ద్వారా, ఉదారవాదుల ద్వారా వాళ్ళు సవాల్ అనేది ఎదుర్కొన్నారు రాజులు, రాచరిక పరిపాలన చేస్తున్నటువంటి రాజులు. ఎందుకంటే దానికి కారణం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది రష్యాలో వచ్చింది. అంటే పారిశ్రామిక విప్లవం, పరిశ్రమల విప్లవం వచ్చింది. అంటే అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. అనేక మంది వ్యక్తులు, పేదవాళ్ళు, కూలీలు అందరూ కూడా, మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ అయితేనేమి, మిడిల్ క్లాస్ పీపుల్ అయితేనేమి, అందరూ కూడా ఆర్థికంగా డెవలప్ అయ్యారు. సో దీనివల్ల మర్చెంట్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఫ్యాక్టరీ ఓనర్స్, అదర్ బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా కొంచెం స్ట్రాంగ్గా తయారయ్యారు. ఎంత స్ట్రాంగ్గా అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆర్థికంగా బలపడి ప్రభుత్వానికి కూడా రైట్స్ కావాలి అనేటువంటి స్థాయికి వీళ్ళు ఎదిగారు. అందువల్ల రష్యాలో ఈ ఆటోక్రటిక్ రూల్, నిరంకుశ పాలన ఏదైతే ఉందో దానికి ఛాలెంజ్ అనేది ఏర్పడింది. ఎందుకంటే ప్రజలందరూ ఆర్థికంగా బలపడ్డారు. సో వ్యాపారవేత్తలు అయితేనేమి, బిజినెస్ మ్యాన్లు కానీ, మర్చెంట్స్, వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు కానీ, లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, ఉన్నత వర్గంలో ఎప్పుడూ డబ్బున్న వాళ్ళే, అది తర్వాత విషయం. సో ఆర్థికంగా మిగతా స్థాయిల వాళ్ళందరూ కూడా బలపడడం వల్ల రష్యాలో 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో ఈ ఆటోక్రటిక్ రూల్, నిరంకుశ పాలన ఏదైతే ఉందో దానికి ఒక ఛాలెంజ్ అనేది ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యాని ఎవరు పరిపాలిస్తున్నారని చెప్పాం? నికోలస్ II. ఈ నికోలస్ II ఇక్కడ ఎలాంటి సందర్భంలో పరిపాలిస్తున్నప్పుడు ఈ వర్గం ఏదైతే ఉందో, అంటే ఈ డెవలప్ చెందిన వర్గం ఏదైతే ఉందో వీళ్ళందరూ మేధావులతో చేతులు కలిపారు. అదేవిధంగా రిప్రజెంటేటివ్ ప్రభుత్వం, అంటే
ఇలాంటి రాచరిక పాలన కాకుండా ప్రజలకి ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రభుత్వంతోనూ, అదేవిధంగా ఇంటెలెక్చువల్స్ అంటే ఆ రష్యాలో ఉన్నటువంటి వివిధ మేధావులతోనూ వీళ్ళు చేతులు కలిపి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. సో అప్పుడు రష్యాను పరిపాలిస్తుంది నికోలస్ II. ఇతను ఏ పాలకుడు అంటే జార్ పాలకుడు. జార్ అనేది ఇది ఒక వంశంలాగా చెప్పుకోవాలి మనం. సో నికోలస్ II ఈజ్ ద లాస్ట్ రూలర్ ఇన్ ద జార్ రూల్ ఇన్ రష్యా. రష్యాలో జార్లో పరిపాలిస్తున్నటువంటి చివరి పాలకుడు ఎవరంటే ఈ నికోలస్ II. ఈయన యొక్క పరిపాలనలో ఈయన యొక్క పాలనలో 2 ముఖ్యమైనటువంటి రెవల్యూషన్స్ రష్యాలో వచ్చాయి. ఆ 2 ఏంటంటే 1905 రెవల్యూషను, 1917లో బోల్షివిక్ రెవల్యూషన్. ఈ 2 ఇక్కడ జరిగాయి. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్లో అయితే ఈ 2 మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. 1905లో జరిగినటువంటి రష్యన్ రెవల్యూషన్ గురించే మనం మాట్లాడాలి. సో దీనికి సంబంధించిన కారణాలు వాడు అడిగాడు కాబట్టి మెయిన్గా ముందు ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో 5 పాయింట్లే చాలా ఈజీగా ఉంటాయి. కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు క్వశ్చన్ ఇట్టే అర్థమైపోతుంది. ఓకేనా? సో కాబట్టి ఈ 5 పాయింట్లు కొంచెం దృష్టిగా వినండి. ఒకవేళ మరలా మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒక 2 నిమిషాలు వెనక్కి వెళ్ళి వినండి, ఈజీగానే అర్థమవుతుంది. ఓకేనమ్మా? సో ఇప్పుడు దీనికి గల కారణాలు, కాజెస్ ఆఫ్ 1905 రెవల్యూషన్, 1905లో జరిగినటువంటి రష్యా విప్లవానికి గల కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒక 4-5 కారణాలు చూద్దామమ్మా. ఏంటి రష్యన్ రెవల్యూషన్కి గల కారణాలు ఏంటంటే ద గ్రోయింగ్ డిస్కంటెంట్ అగైనిస్ట్ జార్ రూలిజం. ఈ యొక్క జార్లు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఎవరమ్మా? ఈ జార్ల యొక్క పరిపాలనకి రష్యాలో వ్యతిరేకత అనేది వచ్చింది. ఎందుకంటే వాళ్ళు నిరంకుశకంగా ఆటోక్రటిక్ రూల్తో పరిపాలిస్తున్నారు. ఒక నిరంకుశ పాలన, ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా, ప్రజలకి ఎలాంటి రైట్స్ ఉండదు, ఎలాంటి స్వేచ్ఛ ఉండదు, ఇలాంటి పరిపాలన చేస్తున్నప్పుడు అప్పుడు వరకు ఓపిక పట్టిన ప్రజలు ఆర్థికంగా ఎప్పుడైతే బలపడ్డారో అప్పుడు దీనికి వ్యతిరేకం అనేది తీసుకురావడం జరిగింది. అందుకే మనం ఏం మాట్లాడుతామంటే ద గ్రోయింగ్ డిస్కంటెంట్ ఆఫ్ రిజైమ్ ఆఫ్ జార్ల యొక్క పరిపాలనకు వ్యతిరేకత అనేది పెరిగింది. ఈ వ్యతిరేకత ఏ విధంగా రూపుమాపింది అంటే ఏ రూపంలోకి మారిందంటే ద ఫార్మ్ ఆఫ్ వైలెంట్ యాక్షన్స్ అంటే హింసాత్మకంగా మారింది. అదేవిధంగా ఇండస్ట్రియల్ స్ట్రైక్స్ ఏర్పడ్డాయి. ఏమేమి ఏర్పడ్డాయమ్మా? పారిశ్రామిక సమ్మెలు చేశారు, వైలెంట్కరంగా ప్రవర్తించారు, కొన్ని వైలెన్స్ కార్యక్రమాలు చేశారు, అదేవిధంగా పరిశ్రమలు సమ్మె చేశారు, ఎక్కడికక్కడ ప్రొడక్ట్ అంతా ఆపేశారు. ఇలాగా జారులకు వ్యతిరేకంగా వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతని సమ్మెల రూపంలోనూ వైలెన్స్ చేయడంలోనూ. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడైనా సమ్మెలు జరిపేటప్పుడు బస్సులు తగలబెట్టేస్తుంటారు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేస్తుంటారు, ఇలా వైలెన్స్కరమైనటువంటి చర్యలు చేస్తుంటారు. సో అప్పుడు కూడా ఈ జార్ పరిపాలనకు వ్యతిరేకంగా వైలెంట్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ స్ట్రైక్స్ కూడా చేశారు, అంటే పారిశ్రామిక సమ్మెలు కూడా చేశారు. ఇది 1905లో రష్యన్ రెవల్యూషన్ రావడానికి ఒక కారణం. ఇంకా మనం చూసుకున్నట్లయితే సో ఈ రష్యన్ రెవల్యూషన్కి గల ఇంకొక కారణం ఏంటంటే ద రష్యన్ వర్కింగ్ క్లాస్. ఎవరైతే రష్యాలో శ్రామిక ప్రజలు ఉన్నారో, అంటే శ్రామికులు ఉంటారు కదమ్మా, వర్కింగ్ క్లాస్, ఈ యొక్క శ్రామికులందరూ కూడా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోషలిస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ కార్ల్ మార్క్స్. రష్యాలో ప్రముఖ మేధావి అయినటువంటి కార్ల్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో, మీ అందరికీ తెలుసు కార్ల్ మార్క్స్ గురించి. ఈ కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలతో ఎలాంటి సిద్ధాంతాలు ఏవంటే సోషలిస్ట్ ప్రిన్సిపల్స్. ఈ సాంఘిక సంబంధమైనటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి సిద్ధాంతాలను ఆయన ప్రతిపాదించాడు. ఈ కార్ల్ మార్క్స్ యొక్క సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ చేత, ఆ సోషలిస్ట్ సిద్ధాంతాల చేత రష్యాలో శ్రామిక వర్గం అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది, ప్రభావితమైంది. దీని కారణంగా వాళ్ళు ఏం చేశారంటే దే డిమాండ్ సెవరల్ వెల్ఫేర్ స్టెప్స్. వాళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వాన్ని కొన్ని వెల్ఫేర్ స్టెప్స్, సంక్షేమ కార్యక్రమాలు చేయమని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయమని డెవలప్ చేశారు. దేని కారణంగా అంటే ఈ వర్కింగ్ క్లాస్ అందరూ కూడా
కార్ల్ మార్క్స్ యొక్క సోషలిస్ట్ ప్రిన్సిపల్తో అంటే సోషలిస్ట్ సిద్ధాంతాలతో ప్రభావితమయ్యి మాకు కొన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, మా అభివృద్ధికి కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలి, మేము ఎప్పుడు ఇలాగే ఉండకూడదు, మా రక్షణ కింద ఇలా చేయాలి, లేదంటే మా ఆరోగ్యం గురించి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, మా పిల్లల చదువుల కొరకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వాళ్ళు కొన్ని వెల్ఫేర్ స్టెప్స్ కొరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఒక రకమైనటువంటి కారణం. దేనికి? 1905లో జరుగుతున్నటువంటి రష్యన్ రెవల్యూషన్కి ఇది ఒక కారణం. అయితే ద రష్యన్ మిడిల్ క్లాస్ అండ్ ట్రేడింగ్ కమ్యూనిటీ ఎవరమ్మా? రష్యన్ మిడిల్ క్లాస్. రష్యాలో మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబము, అదేవిధంగా ట్రేడింగ్ కమ్యూనిటీ అంటే వ్యాపారవేత్తలు, ట్రేడింగ్ కమ్యూనిటీ. రష్యాలో ఈ మధ్యతరగతుల కుటుంబానికి చెందినటువంటి ఆర్థికంగా అభివృద్ధి చెందిన మధ్యతరగతి కుటుంబీకులు, అదేవిధంగా ట్రేడింగ్ కమ్యూనిటీ అంటే వ్యాపారవేత్తలు, వీళ్ళందరూ కలిసి పిష్యూరెడ్ ద గవర్నమెంట్ టు శాంక్షన్ సమ్ లిబరల్ పొలిటికల్ యాక్టివిటీస్. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ని ఏమి అడిగారంటే కొన్ని లిబరల్ ఉదారవాదానికి సంబంధించి లిబరల్ పొలిటికల్ రిఫార్మ్స్ అంటే రాజకీయంగా కొన్ని సంస్కరణలు చేపట్టమని ప్రభుత్వాన్ని అడిగారు. అయ్యా, రాజకీయంలో అంతా రాచరిక పాలనే ఉంది, అన్ని అధికారాలు మీ దగ్గరే ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు, ప్రజలకు ఎలాంటి అధికారాలు లేవు, ప్రజల చేతిలో పాలనా సంబంధమైనటువంటివి ఏమీ లేవు. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే బలపడ్డారో వీళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏం కోరారంటే కొన్ని లిబరల్ పొలిటికల్ రిఫార్మ్స్ చేయమని చెప్పారు. అంటే ఉదారవాదంగా ప్రజలకి కొన్ని రాజకీయ పరమైనటువంటి సంస్కరణలు చేయమని చెప్పారు. ఇది కూడా 1905లో రెవల్యూషన్ రావడానికి ఒక కారణంగా నిలిచింది. అయితే ద రష్యన్ డిఫీట్ ఇన్ ద క్రిమియన్ వార్ ఆఫ్ 1854, రష్యాలో 1854 ఒక యుద్ధం జరిగిందమ్మా. ఎప్పుడు? 1854లో. దీన్నే మనం క్రిమియన్ వార్ అంటాం. ఈ క్రిమియన్ వార్లో రష్యా ఓడిపోయింది. ఆ తర్వాత 1905లో అంటే మరొక 10 సంవత్సరాలు, దాదాపు 10-11 సంవత్సరాల తర్వాత రష్యాకి జపాన్కి ఒక యుద్ధం అయింది. రష్యాకి జపాన్కి ఈ యుద్ధంలో కూడా రష్యా ఓడిపోయింది. ఈ రెండు ఓటముల వల్ల అంటే 10 సంవత్సరాల గ్యాప్లోనే రష్యా 2 సార్లు ఓడిపోయింది. అప్పుడు దాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? నికోలస్ II పరిపాలిస్తున్నాడు. సో ఈ 2 సార్లు ఓడిపోవడం వల్ల ప్రజలకి క్లియర్గా ఏమర్థమైందంటే ద క్లియర్లీ డిమాన్స్ట్రేటెడ్ ద ఇన్కాంపిటెన్స్ ఆఫ్ ద జార్. ఈ జార్ పరిపాలన మీద అంటే ఈ యొక్క నికోలస్ II ఏ పాలకుడు? జార్ పాలకుడు. వీళ్ళ పాలన మీద ప్రజలకి ఒక రకమైనటువంటి వీళ్ళకి అసమర్థత ఉంది, వీళ్ళు పరిపాలించలేరు అని వీళ్ళ యొక్క అసమర్థత అనేది క్లియర్గా అర్థమైంది. అదేవిధంగా ద ఇన్ఎఫిషియన్స్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, పరిపాలనా వ్యవస్థ ఏదైతే ఉందో దాని యొక్క అసమర్థత కూడా క్లియర్ కట్గా అర్థమైంది. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో 2 యుద్ధాల్లో ఎప్పుడైతే రష్యా ఓడిపోయిందో 1854 క్రిమియన్ వార్లో కానీ 1905 రష్యా జపాన్ వార్లో కానీ రష్యా ఎప్పుడైతే ఓడిపోయిందో ఈ 2 ఓటములతో క్లియర్గా ఏమర్థమైందంటే జార్ పాలకుల యొక్క అసమర్థత, అదేవిధంగా అప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ పరిపాలనా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పరిపాలనా వ్యవస్థ యొక్క అసమర్థత కూడా చాలా క్లియర్గా ప్రజలకు అర్థమైపోయింది. సో ఈ అన్ని కారణాల వలన ఏ కారణాలు మనం డిస్కస్ చేసాం చూడండి. ఫస్ట్ కారణం వచ్చేసి జార్ పరిపాలన మీద వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత అనేది వైలెంట్ దారి తీసింది, అదేవిధంగా ఇండస్ట్రియల్ స్ట్రైక్కి దారి తీసింది. అదేవిధంగా రష్యాలో ఉన్నటువంటి వర్కింగ్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే శ్రామిక వర్గానికి చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్ల్ మార్క్స్ యొక్క సోషలిస్ట్ ప్రిన్సిపల్ ఏవైతే ఉన్నాయో అంటే సాంఘికపరమైన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సాంఘికపరమైనటువంటి సిద్ధాంతాల వల్ల వాళ్ళు ఎక్కువగా మోటివేట్ అయ్యి అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు తమకు కొన్ని వెల్ఫేర్ స్టెప్స్ అంటే కొన్ని సాంఘిక కార్యక్రమాలు తలపెట్టమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా వీళ్ళతో పాటు ఇంకా ఏం చేశారంటే మిడిల్ క్లాస్ కానీ అంటే మధ్యతరగతిలో ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ట్రేడింగ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కానీ అంటే వ్యాపార దిగ్గజాలు కానీ వీళ్ళందరూ ఏమి చేశారంటే ప్రభుత్వాన్ని కొన్ని లిబరల్ పొలిటికల్ రిఫార్మ్స్ చేయమని అంటే కొన్ని రకాలైనటువంటి రాజకీయ సంస్కరణలు తేమని
ప్రభుత్వాన్ని కోరారు. ఈ అన్ని కారణాల వల్ల 1905లో రెవల్యూషన్ వచ్చింది, ప్రజల్లో విప్లవం అనేది ఏర్పడింది. వీటికన్నా ముఖ్యం ఈ యొక్క రష్యాను పరిపాలిస్తున్న జార్ పాలకుల అసమర్థత, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ యొక్క అసమర్థత అనేది క్లియర్ కట్గా ప్రజలకి అర్థమైంది. ఎందువల్ల అర్థమైందంటే దానికి రెండు కారణాలు చెప్తాం. అదేంటంటే 1854 క్రిమియన్ వార్లో ఓడిపోవడం, 1905లో జరిగినటువంటి రష్యన్ జపాన్ వారు, ఈ రష్యా జపాన్కి జరిగినటువంటి యుద్ధాల్లో రష్యా ఓడిపోవడం వల్ల జార్ పాలకుల యొక్క అసమర్థత ప్రజలకు అర్థమైంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్, అప్పుడు ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పరిపాలనా వ్యవస్థ మీద అసమర్థత కూడా బయటపడింది. ఈ అన్ని కారణాల వల్ల మనకి 1905 రష్యన్ వార్ అనేది వచ్చింది. అయితే దీనికన్నా ఒక ఇమీడియట్ కారణం ఉంది. ఆ కారణం కంపల్సరీగా మీరు రాయాలి. ఏంటి ఇమీడియట్ కారణం అంటే 1905లో రష్యాలోని 1905 రష్యాలో 1905 జనవరి 22వ తేదీన, ఇప్పుడమ్మా 1905 జనవరి 22వ తేదీన, ఆ రోజు సండే, ఆ రోజు ఏంటి సండే, 1905 జనవరి 22 ఆదివారం రోజున ప్రజలు కానీ, అంటే చాలామంది ఫార్మర్స్ కానీ అదేవిధంగా వర్కర్స్ కానీ, అదేవిధంగా మెన్, ఉమెన్, రైతులు, అదేవిధంగా శ్రామికులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక ర్యాలీగా, ఎక్కడికమ్మా, ఒక ర్యాలీగా జార్ పాలకుడైనటువంటి నికోలస్ II ఎవరైతే ఉన్నారో ఈ జార్ పాలకుడికి ఒక మెమరాండం ఇవ్వడానికి వెళ్ళారు. దీనికి అంటే ఎందుకంటే అప్పటి వరకు అసమర్థత అనేది ఉంది. ఈ అసమర్థత కారణంగా వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ యొక్క జార్ పాలకుడికి మెమరాండం ఇవ్వడానికి వెళ్ళారు. అయ్యా మాకు కొన్ని రకాలైనటువంటి రైట్స్ ఇవ్వండి, హక్కులు ఇవ్వండి అని చెప్పడానికి వెళ్ళారు. అయితే వీళ్ళ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదమ్మా, జార్ యొక్క సెక్యూరిటీ గార్డ్స్, ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, అంటే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వీళ్ళ మీద కాల్పులు జరిపారు. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరపడం వల్ల అనేక మంది చనిపోయారు. సో కొన్ని వందల మంది చనిపోవడంతో దాన్ని వీళ్ళు ఏ ఇన్సిడెంట్గా పిలుస్తారంటే బ్లడీ సండే అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? బ్లడీ సండే. అంటే ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కొన్ని వందల మంది చంపేశారని చెప్పి రష్యా చరిత్రలో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, జనవరి 22, 1905వ తేదీన బ్లడీ సండే అని పిలిచారు. ఈ బ్లడీ సండే కారణంగా ఈ యొక్క హింసాత్మకమైనటువంటి క్రూరమైనటువంటి సంఘటన రష్యా మొత్తం పాకింది. ఇలా వందల మందిని ఎలాంటి సమాచారం లేకుండా కాల్చి చంపేశారని రష్యా మొత్తం చేస్తే అప్పుడు రష్యా మొత్తం మీద పొలిటికల్ అవుట్బర్డ్స్ అనేవి, అంటే రాజకీయ ప్రకంపనలు అనేవి బయటకు వచ్చాయి. చాలామంది కూడా ఈ జార్కు వ్యతిరేకంగా పోరాటం చేసి జార్ మీద దాడి చేసి చివరికి 1905లో జార్ యొక్క మామను చంపేశారు. ఇది 1905 రష్యా రెవల్యూషన్కి సంబంధించినటువంటి తక్షణ కారణం. సో ఇదమ్మా రష్యన్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఓకేనా? సో రష్యన్ రెవల్యూషన్ రావడానికి గల కారణాలు ఏంటి, ఏ స్టెప్స్ తీసుకున్నాయి, కొన్ని రకాల కారణాల వల్ల రష్యా రెవల్యూషన్కి గల ముఖ్యమైన కారణాలు ఏంటో, ఇమీడియట్ కారణం ఏంటో కూడా చూసాం. సో కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా వినండి, ఒకసారి చదువుకుంటే ఈజీగా క్వశ్చన్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క పూర్తి సమాచారం. ఈ క్లాస్లో మనం డిగ్రీ 4th సెమిస్టర్ 4th యూనిట్లో హిస్టరీలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకోటి డిస్కస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. సో ఈ యూనిట్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ ఏంటో చూడండి అన్న. రైట్ అబౌట్ ద నేచర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ 1917 రెవల్యూషన్ ఆఫ్ రష్యా. రష్యాలో జరిగినటువంటి 1917 రెవల్యూషన్, ఇది బోల్షివిక్లో జరిగిందమ్మా. ఈ రెవల్యూషన్కి సంబంధించినటువంటి నేచర్, స్వభావం ఏ విధంగా ఉండింది, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉండిందో ఇక్కడ మన క్వశ్చన్లో అడిగాడు. సో ఆల్రెడీ మనం 1905లో రష్యాలో జరిగినటువంటి రెవల్యూషన్ గురించి ఫస్ట్ క్వశ్చన్లో మాట్లాడాం. దాంతోపాటు ఈ 1917 రెవల్యూషన్ గురించి కూడా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా రష్యా రెవల్యూషన్ గురించి ఒక క్వశ్చన్ అనేది అడుగుతాడు. అది 1905 కావచ్చు, లేదా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి 1917 అయినా కావచ్చు. ఓకేనా? సో ఈ రెండు నేర్చుకుంటే కంపల్సరీగా 4th యూనిట్ నుండి ఒక ఎస్ఏ మీ పాకెట్లో ఉన్నట్లే. అయితే ఏంటంటే ఆల్రెడీ మనం
ముందు క్వశ్చన్లో డిస్కస్ చేసాం. రష్యాని పరిపాలిస్తున్న లాస్ట్ జార్ ఎవరమ్మా? లాస్ట్ రూలర్. రష్యాని పరిపాలిస్తున్న చివరి పాలకుడు ఎవరంటే నికోలస్ II. ఇది ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేసాం. లాస్ట్ రూలర్ ఎవరు? నికోలస్ II. ఈయన కాలంలోనే 2 రెవల్యూషన్స్ జరిగాయి. అవేంటి? 1905 రెవల్యూషన్, అదేవిధంగా 1917 రెవల్యూషన్. 1917 రెవల్యూషన్ ఇది ఎక్కడ జరిగింది? బోల్స్విక్లో జరిగింది. ఎక్కడ జరిగింది? బోల్స్విక్లో జరిగింది. ఈ 2 రెవల్యూషన్స్ కూడా నికోలస్ పరిపాలన టైంలో, డ్యూరింగ్ హిజ్ రిజీమ్, ఈయన యొక్క పరిపాలనలో జరిగాయి 2 రెవల్యూషన్స్. ఆల్రెడీ మనం 1905 రెవల్యూషన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మాట్లాడబోవలసింది ఏంటి? 1917 రెవల్యూషన్. ఏంటి 17 రెవల్యూషన్? దీని యొక్క నేచర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ రెవల్యూషను 15th March 1907. ఈ 1917లో 2 సార్లు రెవల్యూషన్ జరిగిందమ్మా. అది ఒకటి మార్చిలో జరిగింది, ఇంకొకటి నవంబర్లో జరిగింది. మార్చిలో జరిగినటువంటి రెవల్యూషన్నే మార్చ్ రెవల్యూషన్ అని పిలుస్తారు. నవంబర్లో జరిగిన రెవల్యూషన్ని నవంబర్ రెవల్యూషన్ అని పిలుస్తారు. సో 1917 ఒకే సంవత్సరంలో 2 రెవల్యూషన్స్ అనేవి జరిగాయి. సో ఫస్ట్ మనం 15th March 1917, 1917 మార్చి 15 జరిగినటువంటి రెవల్యూషన్ గురించి మాట్లాడదాం. ఓకేనా? ద ఫ్యాక్టరీ స్ట్రైక్ ఆన్ 12th March 1917, 1917 మార్చి 12వ తేదీన. ఎప్పుడమ్మా? మార్చి 12న. మార్చ్ 12th in 1917 ఏం జరిగింది? ఫ్యాక్టరీ స్ట్రైక్ జరిగింది. ఏం జరిగిందమ్మా? ఫ్యాక్టరీ స్ట్రైక్. సో ఫ్యాక్టరీస్ అన్నీ కూడా స్ట్రైక్ పాటించాయి. ఎప్పుడు? మార్చి 12, 1917వ తేదీన. ఈ స్ట్రైక్ ఏ విధంగా జరిగిందంటే చాలా హింసాత్మకంగా జరిగింది, చాలా ఘోరంగా జరిగింది. అసలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే అన్నట్టు జరిగింది. సో గవర్నమెంట్ దిగొచ్చినంత వరకు మేము తగ్గము అన్నంతగా జరిగింది. అయితే ద అటెంప్ట్స్ ఆఫ్ ద జార్ టు పుట్ డౌన్ ద రెవల్యూషన్ బికమ్ ఫ్యూటైల్. పుట్ డౌన్. ఈ స్ట్రైక్ని జారు అంటే జార్ పాలకుడు అంటాం కదా మనం. సో ఈ జారు ఈ యొక్క రెవల్యూషన్ ఏదైతే ఉందో దీన్ని అణిచివేయడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. బట్ ఆ ప్రయత్నాలన్నీ ఏమయ్యాయంటే నిష్ప్రయోజనం అయ్యాయి, ఫలించలే. సో ఈ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. ఎన్ని రకాలుగా దీన్ని ఆపుదామని ట్రై చేసినా స్ట్రైక్ అనేది ఎక్కడ ఆగడం అనేది జరగలేదు. స్ట్రైక్ కంటిన్యూస్ అవుతూనే ఉంది. అయితే ఇది 3 రోజుల పాటు జరిగి 1917 మార్చి 15న, ఎప్పుడమ్మా? మార్చి 15వ తేదీన డ్యూమా, ద నేషనల్ పార్లమెంట్ ఆఫ్ రష్యా యొక్క నేషనల్ పార్లమెంట్నే మనం ఏమని పిలుస్తామంటే డ్యూమా అని పిలుస్తాం. ఈ నేషనల్ పార్లమెంట్ సమావేశమయ్యి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే ఫోర్స్డ్ నికోలస్ II అప్ టు అబ్డికేటెడ్, అంటే ఇతన్ని నికోలస్ II అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు కదా, ఈయన్ని పదవి విరమణ చేయించింది. ఏది? రష్యా యొక్క నేషనల్ పార్లమెంట్ పదవి విరమణ చేయించడమే కాకుండా సెటప్ ఏ ప్రొవిజనల్ గవర్నమెంట్, ఈయన చేత పదవి విరమణ చేయించి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఏంటమ్మా? ప్రొవిజనల్ గవర్నమెంట్. ఒక ప్రొవిజనల్ గవర్నమెంట్ని ఏర్పరిచింది. ఇదమ్మా అసలు మార్చి 12వ తేదీన ఫ్యాక్టరీ స్ట్రైక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా ఉధృతంగా జరిగింది. సో ఎంత విధంగా జరిగిందంటే లిట్ ద ఫ్లేమ్ ఆఫ్ రెవల్యూషన్ యొక్క మంటలు ఎగసిపడ్డాయి. మంటలు అంటే అగ్ని మంటలు కాదమ్మా, ఈ తిరుగుబాటు జ్వాలలు అంటాం కదా, ఆ తిరుగుబాటు జ్వాలలు అనేవి తీవ్రతరం దాల్చి, అలాంటి ఉధృతమైనటువంటి పరిస్థితుల్లో ఈ జార్ ఏం చేశాడు? ఈ ప్రయత్నాలన్నీ అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. దేని కొరకు? ఈ యొక్క రెవల్యూషన్ని అణిచివేయడం కొరకు. అయితే ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫ్యూటైల్, ఎలాంటి ప్రయోజనం లేకుండా నిర్వీర్యమైపోయాయి. ఆయన ప్రయత్నాలు ఫలించకుండా పోయాయి. అప్పుడు ఇంకా చేసేదేమీ లేకుండా మార్చి 15వ తేదీన రష్యా యొక్క పార్లమెంట్ డ్యూమా అనేది సమావేశమయ్యి నికోలస్ IIని, ఈ యొక్క నికోలస్ II ఎవరైతే ఉన్నారో అంటే అప్పుడు రష్యాను పాలిస్తున్నటువంటి నికోలస్ IIని
ఏం చేశాయంటే అబ్డికేట్, పదవి విరమణ చేయించాయి. ఆయన చేత పదవి విరమణ చేయించి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరిచామా, ఒక తాత్కాలిక ప్రొవిజనల్ గవర్నమెంట్ని ఫామ్ చేశాయి. అయితే దీన్నే మనము చరిత్రలో మార్చ్ రెవల్యూషన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? మార్చ్ రెవల్యూషన్ అని పిలుస్తాం. మార్చ్ రెవల్యూషన్ అంటాం. సో దీన్నే మనం ఏమని పిలిచాం? మార్చ్ రెవల్యూషన్ అని పిలిచాం. చరిత్రలో ఇది మార్చి విప్లవం అని పేరు. అయితే దీని కారణంగా ఏర్పడినటువంటి ప్రొవిజనల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, అంటే ద మార్చ్ రెవల్యూషన్ సెట్ ఎండ్ టు ద మోనార్కీ ఆఫ్ ద రాయల్ అబ్సల్యూటిజం, అంటే రాచరిక నిరంకుశత్వానికి చెందినటువంటి మోనార్కీ, అంటే రాజులు తర్వాత తమ కుమారులు పరిపాలిస్తారు కదమ్మా, ఈ రాచరిక వ్యవస్థకి చెక్ పెట్టింది ఏదంటే ఈ మార్చ్ రెవల్యూషనే చెక్ పెట్టింది. సో ఎప్పుడైతే 1917లో మార్చ్ రెవల్యూషన్ జరిగిందో, ఈ మార్చ్ రెవల్యూషన్ కారణంగా అక్కడితో రాచరిక పాలన అనేది ముగిసింది. అప్పటి వరకు రాజులు పరిపాలించేటువంటి విధానం ఏదైతే ఉందో అది ముగిసిపోయింది. ఎప్పుడు నికోలస్ టూని ఎప్పుడైతే పదవి విరమణ చేయించేసి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందో, అంటే రాజుల పరిపాలనకి అక్కడతో అంతం అనేది జరిగింది. సో దీన్నే మనం చరిత్రలో ద మార్చ్ రెవల్యూషన్ పుట్ ఆన్ అండ్ ఎండ్ టు ద అబ్సల్యూట్ మోనార్కీ ఇన్ రష్యాలో రాచరిక ప్రభుత్వానికి చరమగీతం పాడింది, అంటే అక్కడతో దాన్ని అంతం చేసింది అని దేన్ని అంటామంటే ఈ మార్చ్ రెవల్యూషన్ చెప్తాం. అంతేకాకుండా అండ్ సెట్ ఏ రిపబ్లికన్ గవర్నమెంట్, ఒక గణతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. రిపబ్లిక్ గవర్నమెంట్. ఏదేమ్మా, ఈ మార్చ్ రెవల్యూషన్ అనేది రాచరిక విధానాన్ని, మోనార్కీ సిస్టమ్ని అంతం చేయడమే కాకుండా రష్యాలో ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? రిపబ్లిక్ గవర్నమెంట్, గణతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఏది? ఈ యొక్క మార్చ్ రెవల్యూషన్. అయితే ఎవరి నేతృత్వంలో ఈ తాత్కాలిక గవర్నమెంట్ ఏర్పడిందంటే అలెగ్జాండర్ కెరెన్స్కీ. ఈ అలెగ్జాండర్ కెరెన్స్కీ యొక్క నేతృత్వంలో ఈ తాత్కాలిక ప్రభుత్వం, రష్యాలోని తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పడింది. ఓకేనా? సో ఈయన పరిపాలిస్తున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా, ఈయన కొన్ని లిబరల్ మూమెంట్స్ రష్యాలో తీసుకొని వచ్చాడు, కొన్ని ఉదారవాద సిద్ధాంతాలు తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఈయన ఒక పాలసీని ఫాలో అయ్యాడమ్మా. ఆ పాలసీనే గో స్లో పాలసీ అంటాం. ఈ గో స్లో పాలసీ ద్వారా ఈయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అనేవి రష్యా ప్రజలను అంతగా సంతృప్తి పరచలే. అందువలన వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వాన్ని, ప్రొవిజనల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో, దాన్ని ఏమని డిమాండ్ చేశారంటే పీస్, సమాధానం లేదా శాంతి కొరకు, అదేవిధంగా పీస్తో పాటు ల్యాండ్, భూమి కొరకు, ఇంకా దేని కొరకు డిమాండ్ చేశారంటే అండ్ బ్రెడ్, ఆహారం కొరకు, వీటి కొరకు ఈ యొక్క ప్రొవిజనల్ గవర్నమెంట్ని రష్యన్ ప్రజలు అనేవారు డిమాండ్ చేశారు. వేటి కొరకు? పీస్, శాంతి కొరకు, ల్యాండ్, భూమి కొరకు, మరియు బ్రెడ్ కోసం. ఎందుకంటే ఈ యొక్క అలెగ్జాండర్ కెరెన్స్కీ నేతృత్వంలో రష్యాలో యుద్ధాలు కూడా జరుగుతుండేవి. అదేవిధంగా ఈయన తీసుకొచ్చినటువంటి గోస్లో అనేటువంటి ఈ పాలసీ ద్వారా ప్రజలు అంతగా సంతృప్తి చెందలేదు. అందువలన ఆ తర్వాత వచ్చినటువంటి ప్రొవిజనల్ గవర్నమెంట్లో కూడా నిరసన జ్వాలలు అనేవి వచ్చాయి. ఇది 1917 యొక్క రెవల్యూషన్. ఒకసారి చూసుకోండి. మార్చి 12న ఫ్యాక్టరీ స్ట్రైక్ అయింది. దాన్ని అణిచివేయడానికి జార్ ప్రయత్నించినప్పటికీ అది విఫలమైంది. అప్పుడు నేషనల్ పార్లమెంట్ జోమ్ అనేది మార్చి 15 సమావేశమయ్యి ఆయన్ని పదవి విరమణ చేయించి ఒక ప్రొవిజనల్ గవర్నమెంట్ని, ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని అలెగ్జాండర్ కెరెన్స్కీ నేతృత్వంలో ఏర్పరిచింది. ఈయన రిపబ్లిక్. అయితే ఈ మార్చ్ రెవల్యూషన్ ఏదైతే ఉందో ఇది మోనార్కీ, అంటే రాచరిక వ్యవస్థకు అంతం పొందించి రిపబ్లిక్ గవర్నమెంట్ని స్థాపించడానికి కారణమైంది. ఇలా ఏర్పడిన రిపబ్లిక్ గవర్నమెంట్ కూడా ఎవరి నేతృత్వంలో? అలెగ్జాండర్ కెరెన్స్కీ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ తాత్కాలిక ప్రభుత్వం కూడా గోస్లో అనేటువంటి విధానంతో కొన్ని లిబరల్ మూమెంట్స్ తీసుకొచ్చినప్పటికి కూడా ప్రజలు అంతగా సంతృప్తి చెందలేదు. అయితే నిరంతరం యుద్ధాలు జరుగుతుండడం వల్ల, అతను ఏర్పడడంలోనే యుద్ధాలు జరుగుతుండడం వలన ప్రజలు పీస్ కొరకు, అంటే శాంతి కొరకు, అదేవిధంగా భూమి కొరకు, ఆహారం కొరకు
ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. దీన్నే మనం మార్చ్ రెవల్యూషన్గా చెప్పుకుంటాం. ఓకేనా? అయితే ఈ రష్యాలో అదే సంవత్సరం ఇంకొక రెవల్యూషన్ వచ్చిందమ్మా. దాన్నే నవంబర్ రెవల్యూషన్ అంటాం. ఇది ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 6, 1917లో జరిగింది. ఇన్ ద మీన్ వైల్ ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఎవరు అలెగ్జాండర్ కెరన్స్కీ పరిపాలిస్తున్నప్పుడు ఈ యొక్క రష్యాకి ఎక్సైల్ నుంచి ఎక్కడి నుంచి ఎక్సైల్ నుంచి రష్యాకి ఎవరు వచ్చారంటే లెనిన్ తిరిగి వచ్చాడమ్మా. రష్యాకి ఎవరు తిరిగి వచ్చారు? లెనిన్ తిరిగి వచ్చాడు. ఇన్ ద మీన్ వైల్ లెనిన్ రిటర్న్ టు ద రష్యా ఫ్రమ్ ఎక్సైల్ ఇన్ ఏప్రిల్. ఎప్పుడు వచ్చాడు? ఏప్రిల్ నెలలో వచ్చాడు. ఏప్రిల్ నెలలో ఆయన రష్యాకి తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు ఆల్రెడీ అక్కడ ఏ ప్రభుత్వం ఉంది? అలెగ్జాండర్ కెరన్స్కీ నేతృత్వంలో ఒక ప్రొవిజనల్ గవర్నమెంట్, తాత్కాలిక ప్రభుత్వం అనేది నడుస్తూ ఉంది. సో ఈ తాత్కాలిక ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు దేని కొరకైతే డిమాండ్ చేస్తున్నారో అవన్నీ చూసి ఈయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాన్ని ఏప్రిల్ థిసిస్ అని పిలుస్తాం. దాన్ని ఏమని పిలుస్తామమ్మా? ఏప్రిల్ థిసిస్ అని పిలుస్తాం. ఈ ఏప్రిల్ థిసిస్ అనేది, థిసిస్ అంటే ఒక సిద్ధాంతం, ఏప్రిల్ సిద్ధాంతము అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాడు. ఎవరు? లెనిన్. ఈ సిద్ధాంతం ద్వారా ఈయన ఎవరెవరి మీద విజయం పొందాడంటే పీసెంట్స్ అంటే రైతుల మీద, అదేవిధంగా వర్కర్స్, పీసెంట్స్ అండ్ వర్కర్స్. ఈయన యొక్క సిద్ధాంతంతో రైతుల మీద మరియు శ్రామికుల మీద విజయం పొందాడు. అంటే తన సిద్ధాంత భావాల ద్వారా ప్రజల్లో ఒక మార్పుని తీసుకురాగలిగాడు. అదేవిధంగా అండ్ చార్జ్డ్ కెరన్స్కీ యాజ్ ఏ బోర్గియస్. కెరన్స్కీ అనేవాడు ఒక బోర్గియస్ జాతికి చెందినవాడు అనేటువంటి ఒక అపవాదం అనేది కెరన్స్కీ మీద మోపాడు. ఆయనకి దేనికి చెందినవాడమ్మా? బోర్గియస్. బోర్గెస్ అని అభియోగం మోపాడు. అంటే మనకు చెందినటువంటి బోల్స్విక్ ప్రాంతానికి చెందినవాడు కాదు, ఈయన ఒక బోర్గియస్ వర్గానికి చెందినవాడు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల మీదకి తీసుకొని వెళ్ళాడు. ఎవరు? లెనిన్. అయితే ఇదంతా తెలిసినటువంటి ఈ యొక్క అలెగ్జాండర్ కెరన్స్కీ దీన్ని అణిచివేయడం కొరకు ఎవరెవరిని? లెనిన్ని మరియు ఆయనతో పాటు ఉన్నటువంటి బోల్స్విక్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరమ్మా? బోల్స్విక్స్. ఈ బోల్స్విక్స్ని, లెనిన్ని అణిచివేయడం కొరకు ఈ యొక్క అలెగ్జాండర్ కెరన్స్కీ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. పుట్ ఇన్ మెనీ అటెంప్ట్స్ ఆఫ్ కెరన్స్కీ టు పుట్ డౌన్ ద లెనిన్ అండ్ బోల్స్విక్ డు నాట్ మెటీరియలైజ్. అయితే ఈయన లెనిన్ని మరియు బోల్స్విక్ని అణిచివేయడానికి చేసిన ప్రతి ప్రయత్నం కూడా విఫలమైంది. ఎన్ని ప్రయత్నాలు చేశాడు, వాళ్ళని అణిచివేసేద్దాం, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి లెనిన్ని కానీ బోల్స్విక్ ప్రజలను కానీ అణిచివేసేద్దాం అని చెప్పి ఒక దురహంకార పూరితంతో కొనేక చర్యలు ఈ అలెగ్జాండర్ కెరన్స్కీ తీసుకున్నాడు. సో ఆ చర్యలన్నీ కూడా ఆయన ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ, ఎన్ని రకాలుగా దాన్ని అణిచివేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అతని ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. అయితే దీన్నే మనం నవంబర్ రెవల్యూషన్ అంటాం. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రజల్లో ఈయన తీసుకొచ్చినటువంటి మార్పు, లెనిన్ తీసుకొచ్చినటువంటి ఎవరెవరిలో ముఖ్యంగా పీసెంట్స్ అండ్ వర్కర్స్, రైతుల మీద, శ్రామికుల మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు లెనిన్. ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఆయన పొందినటువంటి విజయం ద్వారా ఈ యొక్క రెవల్యూషన్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. ఎప్పుడు? నవంబర్ 6న స్టార్ట్ అయింది కాబట్టి మనం డేట్తో సహా రాయాలి. సో ఈ నవంబర్ రెవల్యూషన్ అనేది చాలా తీవ్రతరం దాల్చింది. దీంతో ద నవంబర్ రెవల్యూషన్ పుట్ ఎన్ ఎండ్ టు ద బోర్జియస్ గవర్నమెంట్. ఈ బోర్జియస్ గవర్నమెంట్ని ఈ నవంబర్ రెవల్యూషన్ అనేది ఎండ్ చేసింది. ఏం చేసిందమ్మా? ముగింపు పలికింది. ముగింపు పలికి ఏ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిందంటే ప్రోలెటరైట్ రిపబ్లిక్. ఏంటమ్మా? ప్రోలెటరైట్ రిపబ్లిక్ అంటే శ్రామిక గణతంత్ర ప్రభుత్వం. శ్రామికులకు చెందినటువంటి, అంటే వర్కర్స్ ఉన్నారు కదా, రైతులు, వర్కర్లు, వీళ్ళందరూ శ్రామికులే కదా. సో వాళ్ళతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఈ యొక్క నవంబర్ రెవల్యూషన్ అనేది కారణమైంది. అప్పుడు వరకు ఈ బోర్గియస్ తన యొక్క, అంటే అలెగ్జాండర్ కెరన్స్కీ అనేవాడు బోర్గియస్ వర్గానికి చెందినవాడు. సో ఆ యొక్క ప్రభుత్వానికి చరమగీతం పాడి ప్రోలెటరైట్ రిపబ్లిక్ అంటే శ్రామిక గణతంత్రాన్ని ఈ యొక్క బోల్స్విక్లు మరియు లెనిన్లు నవంబర్ రెవల్యూషన్ ద్వారా స్థాపించారు. అందుకే మనం ఏం చెప్తామంటే అండర్ లెనిన్ నాయకత్వంలో అండర్ ద లెనిన్ రష్యా ఈజ్ ఏ సోషలిస్ట్ కంట్రీ.
ఈ యొక్క లెనిన్ ఆధ్వర్యంలో రష్యా అనేది ఏ దేశంగా ఆవిర్భవించిందంటే ఒక సోషలిస్ట్ కంట్రీగా ఆవిర్భవించింది. ఒక సోషలిస్ట్ కంట్రీగా ఆవిర్భవించింది. ఇది నవంబర్ రెవల్యూషన్గా మనం చెప్పుకుంటాం. ఇక్కడ మనం ఏమి చెప్పుకోలేదమ్మా, ఒక 4 పాయింట్లు చెప్పుకున్నాం. ఏంటంటే ఈ యొక్క మార్చి రెవల్యూషన్ జరిగిన తర్వాత ఏప్రిల్లో ఎక్సైల్ నుంచి లెనిన్ అనేవాడు రష్యాకు తిరిగి వచ్చి ఆయన ఒక ఏప్రిల్ సిద్ధాంతం ద్వారా రైతుల్లోనూ శ్రామిక వర్గాల్లోనూ మార్పు తీసుకొచ్చి విజయం సాధించాడు. అలా తీసుకొచ్చినటువంటి మార్పుతో పాటు ఈ యొక్క అలెగ్జాండర్ కెరెన్స్కీ ఒక బోర్జియస్ వర్గానికి చెందినవాడని ఆరోపించడమే కాకుండా రుజువు చేశాడు. దాంతో ఈయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అలెగ్జాండర్ కెరెన్స్కీ ప్రొవిజనల్ గవర్నమెంట్ తాత్కాలిక ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి యుద్ధాల వల్ల ప్రజలు విసిగిపోయి మరలా లెనిన్తో కలిపి ఆ యొక్క బోల్స్విక్ ప్రాంతంలో ఉన్నటువంటి బోల్స్విక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విప్లవానికి దారితీశారు. అంటే రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 6, 1917, నవంబర్ 6, 1917 స్టార్ట్ అయింది. అయితే వీళ్ళని అణిచివేయడానికి ఈ అలెగ్జాండర్ కెరెన్స్కీ అనేక చర్యలు చేపట్టినప్పటికీ అవన్నీ ఫలించలేదు. సో చివరికి ఏమైందంటే ఈయన ప్రభుత్వమే అంతముందు ఈ ప్రోలెటరియన్ రిపబ్లిక్ శ్రామిక వర్గాలకు చెందినటువంటి గణతంత్ర ప్రభుత్వం ఏర్పడింది. అయితే మనం ఏమని చెప్పుకుంటామంటే అండర్ లెనిన్ నాయకత్వంలో రష్యా అనేది ఒక సోషలిస్ట్ గవర్నమెంట్గా, అంటే ఒక సోషలిస్ట్ కంట్రీగా ఏర్పడిందని చెప్పుకుంటాం. అంటే ఒక సోషలిస్ట్ దేశంగా రష్యా అనేది ఎవరి నాయకత్వంలో ఏర్పడిందంటే లెనిన్ నాయకత్వంలో ఏర్పడింది. ఈ 2 రెవల్యూషన్స్ కూడా 1917 సంవత్సరంలోనే జరిగాయి. వీటి ఎఫెక్ట్స్ మూలంగా దీని ఎఫెక్ట్స్ మనం చూసుకున్నట్లయితే అంటే రష్యాలో ద మోస్ట్ ఫేమస్ ఇంటెలెక్చువల్ కార్ల్ మార్క్స్, ముఖ్యమైనటువంటి మేధావిగా మనం ఎవరి గురించి చెప్పుకుంటామంటే కార్ల్ మార్క్స్ గురించి చెప్పుకుంటాం. ఈయన యొక్క ఐడియాస్ అనేవి వాస్తవంగా రియాలిటీలోకి వచ్చాయి. ఈయన యొక్క ఐడియాస్ అనేవి ఎందులోకి వచ్చాయమ్మా, వాస్తవంలోకి వచ్చాయి, రియాలిటీలోకి. అంటే ప్రజలు ఈయన సిద్ధాంతాలని ఫాలో అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు ఈ యొక్క రెవల్యూషన్ 1917 రెవల్యూషన్ కారణంగా ప్రజల యొక్క సిద్ధాంతాలు, ఈ కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతాలను వారి జీవితంలో అనుదిన భాగంలో ఒక భాగంగా చేసుకున్నారు. దాని మూలంగా వర్కర్స్ కానీ, అదేవిధంగా పీసెంట్స్ రైతులు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి వివిధ రకాల రైట్స్ హక్కులు పొందారు. అదేవిధంగా వేతనాలు పొందారు. అన్ని విషయాల్లో కూడా సమానమైనటువంటి ప్రతిపత్తిని పొందారు. ఇది రష్యన్ యొక్క 1917 రెవల్యూషన్. ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్లో 1905 రెవల్యూషన్ చూసాం, 1917 రెవల్యూషన్ ఈ క్వశ్చన్లో చూసాం. ఈ 2 క్వశ్చన్లు నేర్చుకుంటే కంపల్సరీగా మీకు 10 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. చూడండి మనం ఏమేమి నేర్చుకున్నామో. రష్యన్ రెవల్యూషన్ అనేది ఎవరి కాలంలో జరిగింది? నికోలస్ II కాలంలో, లాస్ట్ రూలర్ అయినటువంటి నికోలస్ II పాలనలో జరిగింది. అవి 2 ఎప్పుడెప్పుడు జరిగాయి? 1915, 1917లో జరిగాయి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీని తర్వాత మార్చి రెవల్యూషన్ గురించి మాట్లాడాం. దీని తర్వాత నవంబర్ రెవల్యూషన్ గురించి కూడా మాట్లాడాం. ఈ 2 క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు 10 మార్క్స్, 10 మార్కులు మీ జోబులో ఉన్నట్టే ఈజీగా ఉంటాయి 2 క్వశ్చన్లు. 1-2 సార్లు క్లాస్ వినండి, ఒకసారి చదువుకుంటే ఈజీగా 10 మార్కులు అనేవి మీ పాకెట్లో ఉన్నట్టే. ఓకేనా? ఇది 2వ క్వశ్చన్కి సంబంధించిన పూర్తి సమాచారం. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ. క్లాస్లో మనం డిగ్రీ 4th సెమిస్టర్ హిస్టరీలోని 4th యూనిట్లో ఉన్నటువంటి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ ఏంటో చూడండమ్మా. డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ ద అవుట్బ్రేక్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్. మొదట ప్రపంచ యుద్ధం జరగడానికి గల కారణాలను అడిగాడు ఈ యొక్క క్వశ్చన్లో. ఓకేనా? సో అయితే మొదట ప్రపంచ యుద్ధం జరగడానికి గల వివిధ కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటి కారణం ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ కొన్నిసార్లు మీకు రష్యన్ రెవల్యూషన్ 1905, అదేవిధంగా రష్యన్ రెవల్యూషన్ 1917 ఈ రెండిట్లోనే మ్యాక్సిమం మీకు ఎస్సే వస్తుందమ్మా. ఒకవేళ అక్కడ మిస్ అయినట్లయితే ఈ క్వశ్చన్ నుంచి మీకు ఎస్సే క్వశ్చన్ రావచ్చు. సో ఇది చాలాసార్లు పేపర్ టఫ్ చేసేటప్పుడు అడిగినటువంటి క్వశ్చన్. ఈజీగా ఇస్తే రష్యన్ రెవల్యూషన్లోనే మీకు క్వశ్చన్ వస్తుంది, పేపర్ టఫ్ అయితే ఈ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీరు ఈ క్వశ్చన్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కొన్నిసార్లు ఇది 5 మార్క్స్ కూడా అడుగుతాడు. రెండిట్లకి 10 మార్క్స్కి, అదేవిధంగా 5 మార్క్స్కి, రెండిట్లకి కూడా ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దామా. డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ ద అవుట్బ్రేక్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ జరగడానికి గల కారణాలు అడిగాడు.
సో దీని ఆన్సర్ ఏంటో ఒక 10 నిమిషాల్లో చాలా సులభంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. 10 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంచండి, ఓకేనా? ద ఫస్ట్ వరల్డ్ వార్ బిట్వీన్ 1914 to 1918 వాజ్ అన్ అన్ప్రెసిడెంట్ స్ట్రగుల్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. ప్రపంచ చరిత్రలో ద హిస్టరీ ఆఫ్ వరల్డ్ ప్రపంచ చరిత్రలో ఈ మొదటి ప్రపంచ యుద్ధం అనేది ఒక అపూర్వమైనటువంటి యుద్ధముగా, అంటే ఒక చాలా పెద్ద యుద్ధముగా పేర్కొనబడింది. ఇది ఎప్పుడెప్పుడు జరిగిందంటే దిస్ ఈజ్ ద వార్ బిట్వీన్ 1914 to 1918. 1914 నుంచి 1918 మధ్యన, అంటే దాదాపు 4.5 సంవత్సరాలు పైగా జరిగిందమ్మా ప్రపంచ యుద్ధాలన్నీ. అసలు ఎంతవరకు ప్రపంచంలో, అంటే ఈ మొదటి ప్రపంచ యుద్ధంకు ముందు ప్రపంచంలో అంత పెద్ద యుద్ధం అనేది జరగల. సో ప్రపంచంలో జరిగినటువంటి అతిపెద్ద యుద్ధం, మొదటి యుద్ధం ఏది అంటే ఫస్ట్ వరల్డ్ వార్ అని చెప్పుకుంటాం. అందుకే మనం ఏమంటామంటే ద ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ అన్ అన్ప్రెసిడెంట్ స్ట్రగుల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్. ప్రపంచ చరిత్రలో మొదట ప్రపంచ యుద్ధం అనేది అతిపెద్ద అపూర్వమైనటువంటి యుద్ధము. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఆఫ్ వరల్డ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వార్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా డైరెక్ట్గా కానీ లేదా కొన్ని దేశాలు ఇండైరెక్ట్గా కానీ, మొత్తం అన్ని దేశాలు కూడా అయితే డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్గా ఏదో ఒక రకంగా ఈ యుద్ధంలో పాలుపంపులు పంచుకున్నా. ఏ యుద్ధంలో? ఫస్ట్ వరల్డ్ వార్లో, ఓకేనా అమ్మా? అయితే ఇట్ ఈజ్ ఇంపాక్ట్ వాజ్ ఫెల్ట్ ఇన్ ఎవ్రీ హుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. దేని యొక్క ప్రభావము మొదటి ప్రపంచ యుద్ధము ఫస్ట్ వరల్డ్ వార్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ అనేది ప్రపంచం యొక్క నలుమూలలకు, కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం యొక్క నలుమూలలకు వ్యాపించింది. అంటే చూడండి ఎంత పెద్ద యుద్ధమో. ప్రపంచంలో గుర్తింపు పొందిన దేశాలు కానీ గుర్తింపు పొందని దేశాలు కానీ, చిన్న పెద్ద దేశాలని భేదం లేకుండా అన్ని ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏదో ఒక రూపంలో యుద్ధంలో పాలుపంపులు పంచుకున్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ వరల్డ్ వార్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ప్రపంచం యొక్క నలుమూలలా వ్యాపించిందమ్మా. సో ఈ యుద్ధం ఏ విధంగా జరిగిందంటే ఇట్ వాజ్ ఆన్ ల్యాండ్ అబోవ్ ల్యాండ్. ఇది భూమి మీద జరిగింది. ఇట్ వాజ్ ఆన్ ల్యాండ్, భూమి మీద, అబోవ్ ల్యాండ్, భూమి పైన, ఆన్ సీ, సముద్రం మీద, అండర్ సీ, సముద్రం లోపల, ఇలా ఎక్కడ పడితే అక్కడ యుద్ధం జరిగింది. భూమి మీద జరిగింది, భూమి పైన అంటే గాలిలో జరిగింది, అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా, ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఎయిర్ ఫోర్స్ ద్వారా జరిగింది. వాటర్ మీద జరిగింది, షిప్స్ ద్వారా. అండర్ వాటర్ సబ్మెరైన్స్ ద్వారా, నీటి లోపల జరిగింది. ఇలా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా భూమి మీద, భూమి లోపల, గాలిలోన, ఇలా అక్కడ ఇక్కడ లేకుండా అని అదేంటి సార్ భూమి ఆన్ ల్యాండ్, భూమి మీద, భూమి పైన అంటే భూమి మీద అంటే ఆర్మీడ్ ఫోర్స్, అంటే బలగాలు ఎవరు ఉంటాయి కదా, ఆర్మీ వాళ్ళు నేల మీద నడుస్తూ వెళ్ళి సైనికులు ఉంటారు కదా, అది. అబౌవ్ ల్యాండ్ అంటే భూమి పైన ఎయిర్ ఫోర్స్, ఆ విధంగా అనమాట. అన్ని రకాలుగా ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరిగింది. అర్థమైంది కదమ్మా? ఇది ఫస్ట్ వరల్డ్ వార్ యొక్క తీరు. అయితే హెన్స్ ద ఫస్ట్ వరల్డ్ వార్ ఈజ్ కాల్డ్ గ్రేట్ వార్. దీన్నే మనం చరిత్రలో ఒక పెద్ద యుద్ధంగా చెప్పుకుంటాం. ఏమని పిలుస్తామమ్మా? గ్రేట్ వార్, ఒక మహాయుద్ధము అని చెప్పుకుంటాం. దీన్ని ఫస్ట్ వరల్డ్ వార్ని. ఇది ఫస్ట్ వరల్డ్ వార్కి సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి క్వశ్చన్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది రాయాలమ్మా. సో మనం ఏం డిస్కస్ చేసాం? ఒక 5 పాయింట్స్ డిస్కస్ చేసాం. అవేంటో ఒకసారి చూద్దాం. హిస్టరీ ఆఫ్ వరల్డ్, ప్రపంచ చరిత్రలో ఫస్ట్ వరల్డ్ వార్ అనేది ఏదైతే ఉందో ఈ ఫస్ట్ వరల్డ్ వార్ అనేది ఒక అన్ప్రెసిడెంట్ స్ట్రగుల్, అంతకు ముందు లేనటువంటి అతి పెద్ద స్ట్రగుల్గా చెప్తాం. అంటే అతి పెద్ద అపూర్వమైనటువంటి యుద్ధంగా చెప్తాం. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1914 నుంచి 1918 వరకు జరిగిందని చెప్తాం. సో ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఆఫ్ వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ఇలా అన్ని దేశాలు కూడా పాల్గొన్నాయి. ఈ యొక్క ఫస్ట్ వరల్డ్ వార్ ఇంపాక్ట్ అనేది వరల్డ్ యొక్క కార్నర్స్,
ప్రపంచం యొక్క నలుమూలల దీని యొక్క ఇంపాక్ట్ అనేది వ్యాపించింది. ముఖ్యంగా ఇది ఎలా జరిగిందంటే ఆన్లాండ్, భూమి మీద, భూమి పైన, సముద్రం మీద, సముద్రం లోపల, ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ఫస్ట్ వరల్డ్ వార్ అనేది ప్రపంచం మొత్తం మీద జరిగినటువంటి యుద్ధం. సో అందుకే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే గ్రేట్ వార్. హెన్స్ ద ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ కాల్డ్ గ్రేట్ వార్. అందువలనే మొదటి ప్రపంచ యుద్ధాన్ని గ్రేట్ వార్ అని పిలుస్తాం. ఓకేనా? ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ అమ్మ. అయితే ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి గల కారణాలు అడిగాడు కదా మనకి. కాజెస్ ఫర్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఈ మొదటి వరల్డ్ వార్ జరగడానికి గల వివిధ రకాల కారణాలను అడిగాడు. సో అయితే ఈ వరల్డ్ వార్ ఫస్ట్ అనేది, అంటే మొదటి వరల్డ్ వార్ అనేది ఒక సడన్ ఈవెంట్ అయితే కాదు. అంటే సడన్గా అప్పటికప్పుడే యుద్ధం అయితే కాదు. మొదటి ప్రపంచ యుద్ధం అనేది సడన్గా అప్పటికప్పుడు జరిగిన యుద్ధం అయితే కాదు. సో ఈ 1914కు ముందే ఈ ఫస్ట్ వరల్డ్ వార్ రావడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. సెవరల్ ఫ్యాక్టర్స్ ప్రియర్ 1914కు ముందే ఈ ప్రపంచ యుద్ధం ఫస్ట్ వరల్డ్ వార్ ఏదైతే ఉందో ఇది జరగడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ వరల్డ్ వార్ అనేది సడన్గా జరిగినటువంటి యుద్ధం అయితే కాదు. ఇది జరగడానికి ముందు, అంటే 1914లో ఇది స్టార్ట్ అయింది అనుకున్నాం కదా. 1914కు ముందే అనేక రకాలైనటువంటి కారణాలు ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ నేషనలిజం. ఇది మొదటి కారణం అమ్మ. అంటే జాతీయవాదం. ఈ జాతీయవాదం అనేది ఒక ప్రాపర్ వేలో దీని యొక్క స్ట్రక్చర్ కానీ, అంటే దీని నిర్మాణం కానీ, దీని యొక్క రీప్రొడ్యూకేషన్ అంటే పరిపాలనా విధానం కానీ, జాతీయవాదం అనేది నిర్మాణాత్మకంగా, క్రియాత్మకంగా ప్రాపర్ వేలో ఉంటే అది ఆ దేశానికి చాలా వరం. కానీ అనుకోకుండా కొన్ని సందర్భాల్లో జాతీయవాదం పేరు మీద, నేషనలిజం పేరు మీద ఒక దేశం మీదకి ఇంకొక దేశం, ఒక దేశాన్ని ఆక్రమించుకోవాలని ఇంకొక దేశము, ఇవన్నీ కూడా తమ యొక్క సరిహద్దుల్లోని ప్రాంతాలని ఆక్రమించుకోవాలనేటువంటి ఒక దృక్పథంలోకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఈ ఎక్స్ట్రీమ్ నేషనలిజం, అత్యున్నత జాతీయవాదం అనేది కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి ఒక కారణంగా చెప్పుకుంటాం. ఇంకా దీని గురించి చాలా కారణాలు ఉన్నాయి. రెండోది ఇంపీరియలిజం. కూడా దీనికి ఒక కారణమే. అదేవిధంగా కొలినియలిజం. అంటే ఇవన్నీ కారణాలు. మనం ఇవన్నీ రాయాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి ఏది ముఖ్యమో, 10 మార్క్స్కి ఏది ముఖ్యమో అది మాత్రమే రాస్తాం. ఇవన్నిటిని రాసుకుంటూ పోతాం అంతే. ఈ కారణాలు ఏంటో ఒకసారి కంపల్సరీగా రాయాలి. సో వీటినన్నింటినీ వివరించుకొని మీకు టెక్స్ట్ బుక్లో చాలా పెద్ద మ్యాటర్ ఇచ్చాడు. అదంతా రాస్తే 10 మార్క్స్కి మీరు అదంతా కంఠస్థ పెట్టలేరు. కంఠస్థ పెట్టిన అదంతా గుర్తుండదు. ఒకవేళ గుర్తుండేది అంతా రాసిన 10 మార్కులకి 3 గంటల సమయం కూడా చాలదు. సో మీకు 10 మార్క్స్ రావాలంటే ఏది చదవాలి, ఏది విడిచిపెట్టాలి అనేది తెలిసి ఉండాలి. కాబట్టి ఈ కారణాలు ఏంటంటే ఉన్నాయో ఈ కారణాలన్నింటినీ, వాటి యొక్క కారణాలు వివరించక్కర్లే, మెయిన్ ఆ రీజన్ రాయాలి. ఆ రీజన్స్ రాసి చివరిలో దీనికి ఇమ్మీడియట్ కాజ్, అంటే తక్షణ కారణం ఏంటి, అంటే మొదటి ప్రపంచ యుద్ధం రావడానికి ముందు జరిగినటువంటి ఆ ఇమ్మీడియట్ కాజ్ ఏదో అది కంపల్సరీగా వివరించాలి. మిగతాదంతా వివరించాల్సిన అవసరం లేదు. 10 మార్క్స్కి ఎంత రాయాలో అంతే చెప్తున్నాను. కాబట్టి ఏదైతే డిస్కస్ చేస్తున్నామో దాన్ని 1కి 2 సార్లు క్లాస్ వినండి. ఒకసారి మనం ఎలాగైతే క్లాస్ చెప్పామో అలా ప్రిపేర్ అవ్వండి. ఈజీగా 10 మార్క్స్లో మీకు హాఫ్ మార్క్ కూడా పోతుంది. ఓకేనా? సో ఫస్ట్ కారణం ఏంటి? ఎక్స్ట్రీమ్ నేషనలిజం. దానికి వివరించాల్సిన అవసరం లేదు. కాజెస్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ అని చెప్పి ఇవి ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఫస్ట్ వన్ ఏం చెప్పాం? ఎక్స్ట్రీమ్ నేషనలిజం. రెండోది ఏం చెప్పాం? ఇంపీరియలిజం. మూడోది ఏం చెప్పాం? కొలనైలిజం. ఇక నాలుగోది మిలిటరిజం. నాలుగోది ఏంటి? మిలిటరిజం, సైనికవాదం. మిలిటరిజం. ఇక ఐదోది ఫాల్స్ స్టేట్మెంట్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్.
ఫాల్స్ స్టేట్మెంట్ అంటే న్యూస్ పేపర్లో వచ్చే తప్పుడు కథనాలు, ఫాల్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్. ఇది కూడా ఒక కారణమే. అంటే ఆ రోజుల్లో ఒక దేశం గురించి ఒక దేశము తప్పుడుగా తమ యొక్క న్యూస్ పేపర్స్ కథనాల్లో రాస్తూ ఉండేవి. కాబట్టి ద ఫాల్స్ స్టేట్మెంట్ ఆఫ్ న్యూస్ పేపర్స్ యొక్క తప్పుడు కథనాలు కూడా ఒక రకంగా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణంగానే చెప్తాం. అదేవిధంగా సీక్రెట్ డిప్లొమసీ, ఇది ఒక కారణమే, సీక్రెట్ డిప్లొమసీ. ఇక చివరి కారణం తక్షణ కారణంగా దేని చెప్తామంటే మర్డర్ ఆఫ్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్. ఈ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ యొక్క హత్య అనేది మొదటి ప్రపంచ యుద్ధానికి ముఖ్యమైనటువంటి కారణం. మరలా చెప్తున్నాను, సో ఈ కారణాలు రాస్తే సరిపోతుంది, అన్నీ రాయాల్సిన అవసరం లేదు, వీటిని వివరించాల్సిన అవసరం అస్సలే లేదు. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఈ ఫస్ట్ వరల్డ్ వార్ అనేది సడన్ ఈవెంట్ అయితే కాదు, దీనికి ముందు అనేక రకాలైనటువంటి కారణాలు జరిగాయి. అవి ఒకటి ఎక్స్ట్రీమ్ నేషనలిజం, రెండోది ఇంపీరియలిజం, మూడోది కొలనలిజం, నాలుగోది మిలిటరిజం, ఐదోది ఫాల్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, ఆరోది సీక్రెట్ డిప్లొమసీ, ఏడోది మర్డర్ ఆఫ్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్. ఇది దీని యొక్క తక్షణ కారణాలుగా మనం చెప్తాం. అయితే ఇందులో తక్షణ కారణంగా ఈ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ యొక్క హత్య మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిందని మనం చాలా పుస్తకాల్లో చదువుతాం. కాబట్టి ఇది కంపల్సరీగా మనం వివరించాల్సిన అవసరం ఉంది. 10 మార్క్స్కి దీని గురించి డీటెయిల్గా వివరిస్తే సరిపోతుంది. ఈ కారణాలన్నీ కూడా వీటి సైడ్ హెడ్డింగ్, వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా మనం చెప్పుకున్న మర్డర్ ఆఫ్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ ఏదైతే ఉందో అతని గురించి, అతని హత్య ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత ప్రపంచ యుద్ధానికి ఏ విధంగా దారి తీసింది అనేది మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో దీన్ని చూద్దాం, ఒకసారి చూద్దాం. మర్డర్ ఆఫ్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్. మర్డర్ ఆఫ్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్. ఈ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ హత్య అనేది మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి మనం ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకుంటాం. అయితే ఏంటి జరిగింది, అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? ద ఇమ్మీడియట్ కాజ్ ఫర్ ద అవుట్బ్రేక్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్. ఈ ఫస్ట్ వరల్డ్ వార్కి కారణమైనటువంటి అతి ముఖ్యమైన తక్షణమైనటువంటి కారణం ఏంటంటే ద మర్డర్ ఆఫ్ ప్రిన్స్ ఆర్క్డ్యూక్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ ఆఫ్ ఆస్ట్రియా ఎట్ సెరజివో బై ద సెర్బియన్ యూత్ అంటే సెర్బియా దేశానికి చెందినటువంటి యూత్. ఎవరమ్మా? సెర్బియన్ యూత్. వీళ్ళు ఎవరిని చంపేశారు? ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి, దేనికి చెందినటువంటి అమ్మా? ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ప్రిన్స్ అంటే యువరాజు. ప్రిన్స్ అతను ఎవరు? ఆర్క్డ్యూక్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్. ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ ఈ ఆస్ట్రియా దేశానికి చెందిన యువరాజు అయినటువంటి ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ని ఎవరు చంపేశారు? సెర్బియన్ అంటే సెర్బియా దేశానికి చెందినటువంటి యువకులు చంపేశారు. ఎక్కడ చంపేశారు? సెరాజెవో అనే ప్రాంతంలో చంపేశారు. ఎక్కడ చంపేశారమ్మా? సెరాజెవో. ఈ సెరాజెవో అనేది క్యాపిటల్ ఆఫ్ బోస్నియా యొక్క రాజధాని. దీని రాజధాని అమ్మా బోస్నియా రాజధాని అయినటువంటి సెరాజెవోలో సెర్బియన్ యూత్ కొంతమంది కలిసి
ఆస్ట్రియా యువరాజు అయినటువంటి ఆర్కిడ్యూక్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ని హత్య చేశారు. అయితే ఆస్ట్రియా ఇష్యూడ్ ఏ అల్టిమేటం, ఆస్ట్రియా దేశం అనేది ఒక అల్టిమేటంని జారీ చేసింది. ఎవరికి? సెర్బియాకి. అల్టిమేటం ఏంటి జారీ చేసింది? ఒక అల్టిమేటంని జారీ చేసింది. ఆస్ట్రియా ఇష్యూడ్ అన్ అల్టిమేటం టు సెర్బియా టు ఎక్స్ప్లెయిన్ ఫర్ ది స్టాచ్యూఆర్సిస్ యాక్ట్. ఈ దురహంకారక పూర్వితమైనటువంటి చర్యకు, అంటే ఎంత దురహంకారంగా ఒక యువరాజుని మీ దేశ యువత ఎందుకు చంపేశారు, దీనికి సంబంధించినటువంటి ఒక ప్రిపేర్డ్, అంటే ఒక మనం ఇంకా బాగా చెప్పుకోవాలి, మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే ఒక వివరణాత్మకంగా, అంటే ఎలాంటి లొసుగులు లేకుండా ఒక క్లియర్ స్టేట్మెంటు మాకు ఇవ్వండి అని చెప్పి ఆస్ట్రియా సెర్బియాకి ఒక అల్టిమేటం జారీ చేసింది. అయితే సెర్బియా ఏం చేసింది? వాళ్ళ యువతే చంపేశారు, ఆ దేశానికి చెందిన యువకులే చంపేశారు కాబట్టి సెర్బియా గేవ్ ఎన్ ఎవాసివ్ రిప్లై. ఏ రిప్లై ఇచ్చిందమ్మా? ఎవాసివ్ రిప్లై, అంటే తప్పించుకునేటువంటి సమాధానాన్ని ఇచ్చింది. ఎవాసివ్ రిప్లైని సెర్బియా ఆస్ట్రియాకి ఇచ్చింది. దాంతో ఆస్ట్రియాకి పిచ్చ కోపం వచ్చింది. ఎందుకు? వాళ్ళ దేశపు యువరాజుని చంపేశారు, ఎందుకు చంపేశారా నాయన అని చెప్పి ఒక అల్టిమేటం జారీ చేసి మాకు వివరణ ఇవ్వండి అని కోరారు. దానికి సెర్బియా ఏ వివరణ ఇచ్చింది? ఎవాసివ్ రిప్లై ఇచ్చింది, అంటే ఒక తప్పించుకునేటువంటి సమాధానాన్ని ఇచ్చింది, కానీ ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. దీంతో ఆస్ట్రియాకి తిక్కరేగి ఏం చేసిందంటే ఆస్ట్రియా declared the war against on Serbia August 1st in 1914. సో ఆస్ట్రియా అనేది వార్ను డిక్లేర్ చేసింది. దేని మీదకి? సెర్బియా మీదకి. ఎప్పుడు? ఆగస్టు 1, 1914, 1914 ఆగస్టు 1వ తేదీన ఆస్ట్రియా సెర్బియా మీదకి యుద్ధంకి వెళ్ళింది. సో ఇక్కడ ఎవరూ లేనటువంటి, ఇప్పుడు చూడండి, కొంతమంది ఊరి మీద తగులు ఒంటి మీద వేసుకున్న వాళ్ళు ఉంటారు. సో ఎక్కడో ఎవరెవరో కొట్టుకుంటే వీళ్ళు వెళ్ళి మధ్యన దొరికిన ఆ తగులు వీళ్ళ మీద తెచ్చుకుంటారు. అలాగే ఇక్కడ ఆస్ట్రియా ఎవరి మీదకి వెళ్ళింది? తనకు వచ్చిన కోపంతో సెర్బియా మీదకి యుద్ధంకి వెళ్ళింది. అప్పుడు రష్యా అనేది పక్కనే ఉంది కదా, ఈ రష్యా ఏం చేసిందంటే డిక్లేర్ ద వార్ అగైనిస్ట్ ఆస్ట్రియా మీదకి యుద్ధాన్ని ప్రకటించింది. అదేంటి వాళ్ళిద్దరు కొట్టుకుంటే రష్యా ఎందుకు వెళ్ళిందంటే ఇక్కడ ఆస్ట్రియా అనేది ట్రిపుల్ ఎలియన్స్లో ఉంది. సో ఆస్ట్రియా ట్రిపుల్ ఎలియన్స్ కూటంలో ఉంది, రష్యా అనేది ట్రిపుల్ ఎంటెంట్ కూటంలో ఉంది. ఈ రెండు దేశాలకి పడవు. సో ఎప్పుడైతే ఈ ఆస్ట్రియా అనేది సెర్బియా మీదకి యుద్ధంకి వెళ్ళిందో సెర్బియాకి సపోర్ట్గా రష్యా యుద్ధంలోకి వచ్చింది. సో ఇలా రష్యా యుద్ధంలోకి రాగానే ఈ ఆస్ట్రియాకి సపోర్ట్గా జర్మనీ వచ్చింది. ఏ దేశం వచ్చిందమ్మా? జర్మనీ ఆస్ట్రియాకి సపోర్ట్గా వచ్చి రష్యా మీద యుద్ధంకి దిగింది. ఈ యొక్క రష్యా మీదకి ఎవరు దిగారు? జర్మనీకి. అప్పుడు రష్యా ఎందులో ఉంది? ట్రిపుల్ ఎంటెంట్ కూటంలో ఉంది. మనం ఆల్రెడీ థర్డ్ యూనిట్లో చెప్పుకున్నాం. సో థర్డ్ యూనిట్లో మనం చెప్పుకున్న దాని ప్రకారం రష్యాతో పాటు ట్రిపుల్ ఎంటెంట్లో ఏంటంటే ఉన్నాయి? ముఖ్యంగా ఫ్రాన్స్ ఉంది. సో ఫ్రాన్స్తో పాటు ఇంగ్లాండ్ ఉంది. సో రష్యా మీదకి జర్మనీ యుద్ధంకి రాగానే ఫ్రాన్స్ ఏం చేసిందంటే జర్మనీ మీదకి యుద్ధంకి వెళ్ళింది. చూసారా ఎక్కడికి పోయిందో? ఆస్ట్రియా యువరాజుని సెర్బియా యువకులు చంపేశారు. సెర్బియాకి ఆస్ట్రియా ఒక అల్టిమేటం జారీ చేసింది, ఎందుకు చంపేశారని అడిగింది. దానికి సెర్బియా ఏం చేసింది? ఆస్ట్రియా సెర్బియాకి అల్టిమేటం జారీ చేసింది, ఎందుకు చంపేశారా నాయనని. అప్పుడు సెర్బియా ఏం చేసింది? కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఒక తప్పించుకునే సమాధానాన్ని ఇచ్చింది. దాంతో ఆస్ట్రియా సెర్బియా మీదకి యుద్ధంకి వచ్చింది. ఎప్పుడైతే సెర్బియా మీదకి యుద్ధంకి వచ్చిందో రష్యా సెర్బియాకి సపోర్ట్గా ఆస్ట్రియా మీదకి యుద్ధంకి వెళ్ళింది. ఎప్పుడైతే రష్యా ఆస్ట్రియా మీదకి వెళ్ళిందో ఆస్ట్రియాకి సపోర్ట్ యుద్ధంలోకి ఎవరు వచ్చారు? జర్మనీ వచ్చింది. జర్మనీ ఎప్పుడైతే రష్యా మీదకి యుద్ధంకి వచ్చిందో ఆ ట్రిపుల్ ఎంటెంట్లో ఇంకొక బలిష్టమైన దేశాలు రెండేంటి? ట్రిపుల్ ఎంటెంట్లో రష్యా ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఇంగ్లాండ్ ఉంది. సో రష్యా మీదకి జర్మనీ వచ్చింది కాబట్టి ట్రిపుల్ ఎంటెంట్ కూటమి ధర్మం ప్రకారం ఎవరైనా యుద్ధంకి వస్తే ఏం చేయాలి? ఈ కూటమిలో ఉన్న 3 దేశాలు సపోర్ట్ చేయాలి. సో రష్యా మీదకి జర్మనీకి యుద్ధం రాగానే జర్మనీ మీదకి ఎవరు యుద్ధం ప్రకటించారు? ఫ్రాన్స్ యుద్ధం ప్రకటించారు. ఫ్రాన్స్ డిక్లేర్ టు జర్మనీ. అప్పుడు జర్మనీ ఏం చేసింది? ఇవతల రష్యాతోనూ ఇటువైపు ఫ్రాన్స్తోనూ 2 పక్కల 2 దేశాలతో యుద్ధం చేయలేదు కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే జర్మనీ బెల్జియం సహాయం అడిగింది. ఏ దేశాన్ని? బెల్జియం సహాయం అడిగింది. బెల్జియంలో ఆగస్టు 4వ తేదీన 1914 ఆగస్టు 4వ తేదీన యుద్ధంలోకి వచ్చింది.
సో బెల్జియం రాగానే అప్పుడు బెల్జియం, జర్మనీ, ఫ్రాన్సు, రష్యా. ఇవతల రష్యా, అవతల ఆస్ట్రియాతో యుద్ధం ఆడుతుంది. ఇటేమో ఎవరితో యుద్ధం ఆడుతుంది? జర్మనీతో యుద్ధం ఆడుతుంది. సో ఫ్రాన్స్, జర్మనీ ఈ రెండు కూడా యుద్ధం ఆడుతున్నాయి. సో ఇక్కడ రష్యా మరియు ఫ్రాన్స్ ఈ రెండు కూడా ట్రిపుల్ ఎంటెంట్లో ఉన్నాయి. ఇక్కడ జర్మనీ ఎవరి సహాయం తీసుకుంది? బెల్జియం సహాయం తీసుకుంది. ఇంకా ట్రిపుల్ ఎంటెంట్లు ఎవరు ఖాళీగా ఉన్నారు? రష్యా ఆల్రెడీ వార్లో ఉంది, ఫ్రాన్స్ ఆల్రెడీ వార్లో ఉంది. ఎప్పుడైతే జర్మనీ బెల్జియం సపోర్ట్ని తీసుకొచ్చిందో వెంటనే ట్రిపుల్ ఎంటెంట్లో ఉన్న ఇంకొక దేశమైనటువంటి ఇంగ్లాండ్ యుద్ధంలోకి ఎంటర్ అయ్యింది. సో ఈ విధంగా ఒక దేశానికి ఇంకొక దేశం, ఒక దేశం సపోర్టుతో ట్రిపుల్ ఎంటెంట్లో ఉన్న దేశాలన్నీ ఒక కూటమైపోయాయి. ట్రిపుల్ ఏలియన్స్లో ఉన్న దేశాలన్నీ ఒక కూటమైపోయాయి. ఇలా కూటమైపోయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఒకదానితో ఒకటి యుద్ధాలు చేసుకోవడం జరిగింది. ఇది 1914 ఆగస్టు 4వ తేదీన కార్యరూపం దాల్చాయి. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 4.5 నుంచి 5 సంవత్సరాల పాటు, అంటే 1914లో స్టార్ట్ అయిన ఈ యుద్ధము 1918 వరకు ఏర్పడి నానాజాతి సమితి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పడి 1918లో ప్రపంచ దేశాలన్నీ శాంతించి యుద్ధానికి స్వస్తి పలికాయి. ఇది మొదటి ప్రపంచ యుద్ధంకి కారణం. సో మనం ఇమీడియట్ రియాక్షన్గా లేదా ఇమీడియట్ కాజ్గా దేన్ని చెప్తామంటే, సెర్బియన్ యూత్ అనేవారు ఈ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ అనేటువంటి ఆస్ట్రియన్ ప్రిన్స్ని, ఆస్ట్రియా దేశానికి చెందిన యువరాజుని చంపేయడం వల్ల ఆస్ట్రియా సెర్బియా మీదకి యుద్ధంకి వెళ్ళింది. సెర్బియాకు సపోర్టుగా యుద్ధంలోకి రష్యా వచ్చింది. రష్యా మీదకి యుద్ధంకి జర్మనీ వచ్చింది. అప్పుడు జర్మనీ మీదకి యుద్ధంకి ఫ్రాన్స్ వచ్చింది. ఫ్రాన్స్ రాగానే జర్మనీ బెల్జియం సపోర్ట్ తీసుకుంది. బెల్జియంకి ఎప్పుడైతే జర్మనీకి సపోర్ట్ చేసిందో ఫ్రాన్స్తో పాటు ట్రిపుల్ ఎంటెంట్లో ఉన్నటువంటి ఇంగ్లాండ్ కూడా వచ్చి చేరింది. ఇలా ట్రిపుల్ ఏలియన్స్ దేశాలన్నీ ఒకవైపు, ట్రిపుల్ ఎంటెంట్లో ఉన్నటువంటి ఆ కూటమిలో ఉన్న దేశాలన్నీ ఒకవైపు రెండు కూటమిలుగా వేడిపోయి ఒకదానితో ఒకటి రెండు కూటాలు యుద్ధం చేశాయి. ఇందులో ట్రిపుల్ ఎంటెంట్ రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లాంటి దేశాలు అనేవి యుద్ధం చేశాయి. యుద్ధంలో విజయం సాధించాయి. ఇక్కడ పెద్ద విజయం ఏంటి లేదు, కానీ అంత పెద్ద ఇది లేకపోయినా యుద్ధం అనేది చాలా ఘోరంగా జరిగింది. సో ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి కావడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు. సో అర్థమైంది కదా. సో మనం ముందుగా ఏం మాట్లాడుకున్నాం చూడండి. వరల్డ్ హిస్టరీలోనే ఇది అతిపెద్ద యుద్ధం. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి యుద్ధం జరగలేదు. ఇది 1914 నుంచి 18 వరకు జరిగిందని చెప్పాం. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్ని దేశాలు పాల్గొన్నాయి కాబట్టి దీని ఇంపాక్ట్ వరల్డ్ మొత్తం వచ్చిందని చెప్పుకున్నాం. అదేవిధంగా సో దీనికి గల కారణాలు ఒక 7ని డిస్కస్ చేసాం. ఆ 7 మీరు ఎగ్జామ్లో వివరించాల్సిన అవసరం లేదు. అన్నీ వివరిస్తే 3 గంటల టైం ఈ ఒక్క క్వశ్చన్కి సరిపోద్ది. అప్పుడు 10 మార్కులతో మీరు బయటకు వచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి అన్నీ రాయాల్సిన అవసరం లేదు. సో దీనికి ముఖ్యమైనటువంటి కాజ్గా దేన్ని చెప్పుకుంటామంటే మర్డర్ ఆఫ్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ గురించి చెప్పుకుంటాం. కాబట్టి దీని గురించి వివరణాత్మకంగా రాయాలి. కాబట్టి ఇదిగోండి దానికి సంబంధించిన పూర్తి మ్యాటర్ రాసాం. ఏ దేశం మీదకి వస్తుందో కూడా మనం అంతా డిస్కస్ చేసాం. ఇది ఫస్ట్ వరల్డ్ వార్కి గల కారణాలు. ఓకేనా. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంత మట్టుకు మీరు ప్రిపేర్ అయ్యి రాస్తే 10 మార్కులు ఒక హాఫ్ మార్క్ కూడా వాడి ఎగ్జామ్లో తీయడానికి వాడికి అవకాశం అనేది ఉండదు. ఓకేనా. క్లాస్ 1-2 సార్లు వినండి, ఈజీగా ఉంటుంది, ఇట్టే అర్థమైపోతుంది. ఒకసారి మీరు చదువుకుంటే ఇంకా మీరు మర్చిపోరు. ఓకేనా. సో దీంతో మనం 4th యూనిట్ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో 5th యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.